హలో వెల్కమ్ టు మై ఛానల్ అద్రే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో తనుజ ఇమాన్యువల్ ఎంటర్టైన్మెంట్. తనుజ పవన్ లాగా అండ్ ఇమాన్యువల్ రీతు లాగా కన్వర్సేషన్ స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది వీళ్ళు యాక్ట్ చేసి చూపిస్తారు ఎంటర్టైన్ రూపంలో. పవన్ కిచెన్లోకి రమ్మని పెద్దగా అంటుంటే సైగ చేస్తూ పెద్దగా అంటుంటే రీతు కిచెన్లోకి వస్తుంది. నాకు ఫుడ్ పెట్టు అంటే పవన్ పెట్టగా రీతు తన ఫింగర్స్ని కొరుకుతుంది. పవన్ ఏం కొరుకుతున్నావు అంటాడు. ఆయిషా మధ్యలోకి వచ్చి ఎంతవరకు వచ్చింది వంట అని వచ్చింది అని అడుగుతుంది. పవన్ అయితే పిలువు అని ఆయిషా చెప్పి వెళ్తుంది. ఏంటి అని రీతు అడుగుతుంది. పవన్ ఏం లేదు, అది వస్తే నన్ను దూరం చేసేస్తావా? నెక్స్ట్ బిగ్ బాస్ ఒక గేమ్ ఇస్తే గాజు పగలగొట్టాలి, అయ్యో గాజు పగిలిపోతుందని టాస్క్ ఆడకుండా ఉంటావా అని తనుజ పవన్ని అంటుంది. పవన్ గేమ్లో దొంగతనం ఎంత కామనో ఇలా ఇచ్చుకోవడం కూడా కామనే కదా అని ఇచ్చాను, అరే అడగరా బాబు అని పవన్ సీరియస్గా అంటాడు. దివ్య దొంగతనంలో నాతో పాటు ఉనింది వీళ్ళిద్దరే, వాళ్ళు ఆ డబ్బులతో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టము. పవన్ చెప్తున్నాడు. పేరైంది అనుకో, అది మాదే అవుతుంది అని అనుకోవచ్చు కదా. రీతు అది నా మైండ్లో లేదు పవన్, వాళ్ళకి లేని పోనివి చెప్తున్నావు. వాళ్ళందరూ నన్ను అంటారు, వాళ్ళందరి చేత మాటలు పడడానికి రాలేదు నేను ఈ హౌస్లోకి. ఇప్పుడు చూడు, ఏది పడితే అది నన్ను అంటున్నారు, అది నేను పడాలి కదా అని రీతు అంటుంది. మాధురి గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తగులుకున్నట్టు ఎవరు తప్పు చేస్తే వాళ్ళనే అనుకుంటారు కదా అని మాధురి అంటుంది. రీతు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకండి మాధురి గారు, పెద్ద చెప్పావు కదా, పెద్ద చెప్పావులే. రీతు గురించి మాధురి గారు ఇలా అంటున్నారు. నేను ఇండివిజువల్ గేమ్ ఆడటానికి వచ్చాను అన్నావు, పవన్కి అందుకే డబ్బులు ఇచ్చావా? ఇమ్మూకిస్తున్నావు అనుకున్నాను, కానీ పవన్కి ఇస్తున్నావు అనుకోలేదు. నేను నిన్ను నమ్మాను, నువ్వు నాకు నమ్మకం ద్రోహం చేశావు అని రీతుని అంటుంది. రీతు నమ్మకండి అయితే. మాధురి రీతుని నీకు మర్యాద ఇవ్వడం రాదు, నీకు గుడ్ మేనర్స్ గుడ్ బిహేవియర్ లేదు అని అంటుంది. వీళ్ళు ఇరు టీంలో ఉన్నప్పుడు ఈ రీతు ఏమో పవన్తో మంచిగా ఉంటూ పవన్కి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసింది. ఆ డబ్బులు ఇవ్వడం వల్ల ఈ టీంకి మైనస్ అయింది. తనేమో రీతు మనకు మైనస్ అవుతుందే అని ఆలోచించుకోకుండా మొత్తం డబ్బులన్నీ పవన్కి ఇచ్చేసింది. ఈ రీతు ఉన్న టీము విన్ కాలేదు, ఆపోజిట్ టీం విన్ అయింది. ఈ టీం మెంబర్స్ అందరూ రీతుతో గొడవ పడుతున్నారు. నువ్వెందుకు ఇచ్చావు, అలా ఇవ్వకూడదు కదా అని రీతుతో అంటున్నారు. అది రీతు సీరియస్గా అది నా ఇష్టము, నాకు నచ్చినట్టు నేను ఇచ్చుకుంటానని రీతు చెప్తుంది. మాధురి ఏమో ఇంకా తన బిహేవియర్ గురించి, తన రీతు పర్సనల్ గురించి ఇంకా లోపలికి వెళ్ళి మాట్లాడుతుంది. ఈమె మాధురి గారు అడగడం కూడా మంచిది కాదు. రీతు అలా ఇవ్వడము రీతు తప్పు, వాళ్ళిద్దరి తప్పు ఉంది ఈ బిగ్ బాస్ టాస్క్లో. దాన్ని మనం ఏం చేయలేము.